బీఆర్ఎస్ చూస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. మొక్కజొన్న పంట కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. మొక్కజొన్న కంకులతో గన్ పార్క్ దగ్గర ఆందోళన చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 8 లక్షల పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొట్టరా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. మాటల్లో చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ కావట్లేదు. మీరు పంటల బీమా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. నేను వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ తెప్పించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2400 మద్దతు ధర, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.